అధ్యక్షులు గణేష్, ఇంకా అంజీ గారు, వెంకటరెడ్డి గారు, మా శక్తి కేంద్రం ఇన్ఛార్జ్, మన బీజేపీ పార్టీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రాములు, ముఖ్యంగా పుల్మామిడి పెద్దలు ఈరోజు అటు దేశాన్ని రక్షిస్తుండు, పాకిస్తాన్ చైనాలు యుద్ధాలు చేస్తుంటే దేశాన్ని రక్షిస్తుండు, ఇటు పేదలను ఆదుకుంటుండు, బియ్యం ఇచ్చి అటు ధర్మాన్ని కాపాడుతుండు. గొప్ప వ్యక్తి. పొద్దుగాల 4 గంటలకు లేచి పనిచేస్తాడు, 12 గంటలకు పడుకుంటాడు. ఎవరి కొరకు పనిచేసేది? ఆయన కుటుంబం కొరకు కాదు. ఆయన పిల్లలు లేరు, ఆయనకు ఆస్తులు అవసరం లేదు, ఒకడే ఉన్నాడు. పనిచేసేది దేశం కొరకు. ఆయన మీద ఎంతో దుష్ప్రచారము. మోడీ ఏం చేస్తలేడు, మోడీ ఏమి ఇస్తలేడు. ఈ బియ్యం నేనే ఇచ్చినా, రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చినా, లేకుంటే రైతులకు ఎరువు బస్తాలు నేనే ఇచ్చినా, ఈ రోడ్లు నేనే ఇప్పించినా, లైట్ బుగ్గలు నేనే ఇప్పించినా, అన్ని నేనే చేసినా అని పాత అయినా చెప్పుకుండు. ఎవరు? ఆ దొడ్డు ముక్క ఆయన కేసీఆర్. ఇప్పుడు తెలిసింది అందరికీ. ఎవరికి ప్రతి ఒక్కరు తెలిసింది ఇచ్చేటోడు ఎవరని. ఇచ్చేటోడు మోడీ అంటే చెప్పుకునేటోళ్ళు వీళ్ళు. సొమ్మొక్కరు చోకొక్కటి. సరే, ఆ ప్రభుత్వం అనేది కొత్త ప్రభుత్వం. అదో ఇంతో అంత ఏమంటే వాళ్ళు ఏదేదో గొప్ప వాగ్దానాలు చేసి మేము ఇది ఇస్తాము అది ఇస్తాము. ఇప్పుడు ఎంపీపీ గారు చెప్పినట్టు మేము మహిళలకు ఏమన్నా 2500 ఇస్తా అన్నారు. 2500 ఇస్తే మాకు ఓటేయమని అడిగిండ్రు. 5 గ్యారెంటీలు ఇస్తాం ఓటేయమని అడిగిండ్రు. పెన్షన్ 4000 రూపాయలు చేస్తాము ఓటేయమని అడిగిండ్రు. మళ్ళీ నిరుద్యోగులకు 4000 రూపాయలు ఓటేయమని అడిగిండ్రు. మళ్ళీ అడిగింది ఏంటి? మీరు ఓటేయండి, మేము మీకు రైతు బంధు 10,000 కాదు 15,000 చేస్తామన్నారు. ఉన్న రైతు బంధు చక్కగిస్తలేరు, ఉన్న పెన్షన్ చక్కగిస్తలేరు. మళ్ళీ అన్నారు డిసెంబర్లో మేము 2 లక్షల రుణమాఫీ. 5 నెలలు అయింది, 2 పైసల రుణమాఫీ కాదు. ఈ అవకాశాలు చెప్పి ఓటేస్తున్నారు. ఎవరమ్మా? పార్టీ పేరేంటి? ఈ 5 ఏళ్ళ దగ్గర పెడితే ఎట్లుంటది? ఇట్లుంటదా? ఇదేం గుర్తమ్మా? చేయ గుర్తు కాదమ్మా, ఇది చెంపదెబ్బ గుర్తు. మనం ఈ గుర్తుకేసినట్టు మనకి చెంపదెబ్బలు పడుతున్నాయి. 5 చెంపదెబ్బలు పడ్డాయి. మనకే చెంపదెబ్బలు వేసినట్టుంది. ఈ గుర్తుకు మళ్లీ ఓటేస్తే అప్పుడు 5 గ్యారెంటీలు అన్నారు, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు. ఇంకొక నాయకుడు ఒకైనా పాలిపోయిన తుక్కుడాకు వచ్చి 25 గ్యారెంటీలు అన్నారు. అవునమ్మా, ఇది చేస్తే చెంపదెబ్బలే పడతాయి. గ్యారెంటీ చెంపదెబ్బలు పడతాయి మనకు. అందుకే ఈరోజు వాళ్ళ మీద నమ్మకం పోయింది, రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది. అదే సమయంలో మోడీ మీద నమ్మకం వచ్చింది. ఎందుకని చెప్పు, బియ్యమా ఇచ్చే. అదే కాకుండా మర్చిపోయినాము, ఉపాధి హామీ వస్తున్నది. ఎంతమ్మా? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 150 రూపాయలు ఉండే, అందులో 70 రూపాయలు లంచం మొగ్గ చేతికి మిగిలింది 80 రూపాయలు. ఇప్పుడు 300 రూపాయలు చేసిన ఉపాధి హామీ మొత్తం మన ఖాతాలు పడుతుంది. ఎట్లా పడుతున్నాయమ్మా? ఎవరికి లంచం ఇవ్వలేదు. ఎందుకంటే మోడీ 4 గంటలకు లేచి పనిచేస్తారు కదా, ఇదే పని. ఆయన మీద తీసుకోవడానికే ఎట్లా నేను ఇచ్చిన రూపాయి ప్రతి 9 పైసా ఎట్లా పడుతుంది అంటే బ్యాంక్ అకౌంట్ తెరవాలి. ఇంతకు ముందు బ్యాంక్ అకౌంట్లు ఉండేనా? ఎవరికి 10 మందికి ఉండి ఊర్లో ఎవరికైనా ఉండే. దాని తర్వాత పెద్ద మనిషి దగ్గర పోయి బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుని దగ్గర పోయి ఒక కాగితం మీద ష్యూరిటీ గ్యారెంటీ రాస్తేనే అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది. మోడీ అన్నాడు 100 ఏళ్ల సంది బ్యాంకులు ఉన్నాయి, ఏం లాభము పేదోళ్ళకి అకౌంట్ లేకుంటే అని. ప్రతి ఒక్కరికి అకౌంట్ చేయండి, నేను గ్యారెంటీ ఉన్నా అని చెప్పిండు మోడీ. అయితే ఇప్పుడు 10 ఏళ్ల కింద ఎవరికి బ్యాంక్ అకౌంట్ లేకుండే, ఇప్పుడు అందరికి ఉన్నాయా బ్యాంక్ అకౌంట్లు? అయితే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, 300 రూపాయలు ఉపాధి హామీ. మళ్ళీ ఎట్లా పడుతున్నాయి బ్యాంక్ అకౌంట్ల 300 రూపాయలు? ఎట్లా? ఎలక్షన్స్ అయిపోయినాక వస్తాయి. ఓ అమ్మ, పడతలే కూడా పోకండి. ఎందుకు పోతున్నారు? పడుతుంటేనే పోతున్నారు కదా, పడకుంటే పోకండి. పడుతున్నాయి, పోతున్నారు అందరూ. అది ఎటువంటి అయితే బ్యాంక్ అకౌంట్ తెరిచి ఎక్కడ సెల్ ఫోన్ లేకుండే మోడీ రాకముందు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్
సెల్ ఫోన్ తీసుకుని ఇక్కడ సిగ్నల్ ఉండకుండే ఇవాళ అంతట్టు వదిలినారు చూడు. మా పట్టణం కంటే మంచి సిగ్నల్ ఉన్నది. ఇది మోడీయే పెట్టించింది. ఇది అయితే సిగ్నల్ ఉన్న సిగ్నల్ ద్వారా ఫోన్లే కాదు మీ బ్యాంక్ అకౌంట్ లో పైసలు కూడా పడుతున్నాయి అదే సిగ్నల్ ద్వారా. ఇంత ఆలోచించుడు. పొద్దుగాల 4 గంటలకు లేచి రాత్రి 12 గంటలకు పనిచేస్తున్నాడు. పిల్లల కొరకు కాదు, దేశం కొరకు. ఇదే ఆయన పని. బ్యాంక్ అకౌంట్లే కాదు, ఆయన పేద కుటుంబం పెరిగిండు. నరసింహారెడ్డి గారు చెప్పిండు, ఆయన చిన్న కుటుంబంలో వాళ్ళమ్మ బాధను తోమేది. పేదల బాధలు తెలిసి ఏం చేసిండు, అందరికీ బాత్రూమ్లు కట్టించిండు, మన గౌరవాన్ని పెంచిండు, మన సమాజాన్ని మార్చిండు. గొప్ప వ్యక్తి. కానీ అమ్మ ఇదండి, వాళ్ళు మోడీ గారు నేను బియ్యం ఇచ్చినాం నాకు ఓటేయమని అడిగినరా, నేను బ్యాంక్ అకౌంట్ తెచ్చినా ఓటేయమని అడిగినరా, నేను బాత్రూమ్ కట్టించినా ఓటేయమని అడిగినరా, అడగలేదు. అందుకే ఆయన గొప్ప వ్యక్తి. అందుకే యావత్ భారతదేశం ఆయన మీద నమ్మకం వచ్చింది. అదే కాక మీకు యాదకుండొచ్చు, అన్ని ఇచ్చింది. అది ఓసారి మోడీ గారు చేయి సాపిండు, 10 రూపాయలు 10 రూపాయలు అందరిని అడిగిండు. యాదకుందామా చందా అడిగిండు. ఎందుకు 500 ఏళ్ల కింద మన రామ మందిరం రాముని పుట్టిన అయోధ్యలో ధ్వంసం చేసిండ్రు. దాన్ని ఎంతో మంది కర్తలు ప్రయత్నం చేసి సాధ్యం కాలేదు. మోడీ ఏమన్నా చేసాపిండు, 10 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు అని అడిగిండు. చాలా మంది చందా ఇచ్చిండ్రు. ఇచ్చిందా ఈ గ్రామంలో ఇచ్చిందిగా చందా? ఓ మంచి మనిషి అడుగుతుండు, అడిగేది 10 రూపాయలే ఇచ్చేసిండు. కానీ చాలా మందికి, నాకు కూడా అంత నమ్మకం లేకుండే, మంచి 10 రూపాయలు అడుగు ఇస్తామని ఇచ్చింది. ఎందుకంటే 500 ఏళ్ళ నుండి ఎవరికి సాధ్యం కాలేదు. ఆ 10 రూపాయలతో వేలాది కోట్ల ఖర్చు పెట్టి రామ మందిరం కట్టిస్తారు. నమ్మకం లేకున్నాయి కొంతమంది. కానీ కొన్ని రోజులు అయినాక, కొన్నేళ్ళు అయినాక అక్షంతలు వచ్చినాయి, కొంచెం నమ్మకం వచ్చింది. దాని తర్వాత ఈ సంవత్సరము ఎవ్వరికి సాధ్యం కాని రామ మందిరం కట్టి చూపెట్టిండు, రాముని ప్రతిష్ట కట్టేసిండు. అప్పుడు అమ్మా ఏమైంది, రాముని మీద దేవుని మీద ఇప్పుడు మనకు నమ్మకం ఉండే. కానీ ఆ రోజు నా 10 రూపాయలతోటి కట్టించి చూపెట్టినప్పుడు మోడీ కూడా యావత్ భారతదేశానికి నమ్మకం ఉంది. అందుకే ఒక యుగ పురుషుడు. మనం అడగందే బియ్యం ఇచ్చిండు, అడిగందే బాత్రూమ్ ఇచ్చిండు, అడిగందే బ్యాంక్ అకౌంట్ ఇచ్చిండు, చెప్పిన మాట పెట్టుకుంటాడని వీళ్ళ మీద నమ్మకం పోతుంటే ఇక్కడ మీద నమ్మకం వస్తుంది. ఈ రోజు ఎలక్షన్స్ కొరకే వచ్చిన మీరు. కానీ నేను ఎలక్షన్స్ ముందు 10-20 సార్లు వచ్చిన. చిన్న ఉన్నప్పుడు వచ్చేది. మా తాత పేరు కొండ వెంకటరంగారెడ్డి. నాకు చెప్పిండు ఈ జిల్లా పేరు అదే. వెంకట ఈ జిల్లాను ఆయనే తయారు చేసిండు. ఆయన వియంకుడు ఎవరంటే ఈ బిల్డింగ్ ఉన్నది చూడు, ఆ కొత్తపల్లి రామచంద్రారెడ్డి. మా అత్తమ్మను ఇక్కడ ఇచ్చిండ్రు. అయితే చిన్న ఉన్నప్పుడు వచ్చేది, ఎంపీ అయినాక 10 సార్లు వచ్చేది. అక్కడ గౌడ్ సాబ్ ఇంటికి 2-3 సార్లు అయినా, ఇక్కడ మీటింగ్ పెట్టినా ఎన్నోసార్లు వచ్చాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉంది. నేను ఎప్పుడు కూడా ఎంపీలు ఇట్లా రారు, కనబడరు. కానీ నేను ఎంపీ అయినా కూడా, ఎంపీ ఉన్నప్పుడు వచ్చినా, ఎంపీ లేనప్పుడు వచ్చినా, ఇప్పుడు కూడా వస్తున్నా. నేను మీతో ఉంటాను. మా ఇంట మోడీ ఉంటాడు. నేను వచ్చింది ఓట్లు అడుగుతుంది కాదు. ఎందుకంటే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసినంత వరకు అందరూ పుల్మామిడి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈసారి మోడీ అని. మోడీకి పోటీ ఎవరు లేరు, మోడీకి అడ్డెవరు లేరు. మీరు ఎవరినన్నా అడగండి, మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి, ఎవరు ప్రధానమంత్రి కాబోయే ఆయన ఎవరంటే మోడీ అంటాడు. మీరు టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, ఎవరు ప్రధానమంత్రి? మోడీ. ఎవడో ఒక్కరు అనుకుంటే వాళ్ళతో షరతు తీసుకోండి. షరతు తీసుకుంటే వాళ్ళు ఉరికిపోతారు. అంతే కదా? మీరు షరతు తీసుకోండి. తప్పనిసరిగా మోడీ అయితే నేను వచ్చింది ఓట్లు అడుగుతుంది కాదు. అందరికీ మోడీ మీద నమ్మకం ఉంది. మీ ఇంట మేము ఉంటాము. మా ఇంట పెద్ద మనిషి మోడీ ఉన్నారు. మోడీ గుర్తు కమలం పువ్వు. నేను వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకొని 20 తారీఖు నాడు కలెక్టర్ దగ్గర సంతకం పెడితే నేను మోడీ అభ్యర్థిగా, కమలం పువ్వు అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేస్తా. దాని తర్వాత ఎలక్షన్ కొట్లాడి గెలిచి మళ్ళోసారి పుల్మామిడి తప్పక వస్తాం. ఒకటి ఏంటంటే కొంతమందికి
మోడీ అంటే పువ్వుర్తి అని తెలియదు. మీ అందరూ తెలిసిండొచ్చు. పువ్వుర్తి అంటే మోడీ అని తెలుసు. అందుకే మీరెవరికైనా చెప్తే ఓటేయమని కూడా అడగదవసరం లేదు. మోడీ గుర్తు పువ్వుర్తి అనేది వాళ్ళు పువ్వుర్తికి వేస్తారు, వాళ్ళు మోడీకి వేస్తారు. అందుకే ఒక్కసారి వాళ్ళందరూ అమ్మా కొంచెం చేతులు చెప్పండి. ఇట్లా ఇట్లమ్మా ఇట్లా ఇట్లా అట్లొద్దు. అది చెప్పదెబ్బ గుర్తు, అది గ్యారంటీ చెప్పదెబ్బ గుర్తు. ఇట్లా లేపండి అమ్మ, లేపందమ్మా. ఇట్లా లేపి ఆ చెంపదెబ్బ గుర్తు చేస్తావా, మన అందమైన కమలం పువ్వు గుర్తు చేస్తారా? పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే తిప్పాలమ్మా.